శివాజీ జయంతి మరియు భారత్ మాతా పూజోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా మనకు మార్గదర్శనం చేయడానికి ఆర్వాయిస్ శ్రీమతి నవత గారు శివాజీ గురించి మనకు మార్గదర్శనం చేస్తారని ఆశిస్తున్నాను. వేదిక మీదున్న పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం అండి. పిల్లలందరికీ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు. గట్టిగా ఒకసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే వందే, జై భవానీ, జై భవానీ, జై భవానీ. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలండి. ఛత్రపతి శివాజీ మహారాజ్, ఎవరైనా ముందు ఛత్రపతి అని చెప్పకున్నా తర్వాత మహారాజ్ అని చెప్పకున్నా మనల్ని టీచర్లు మోకాళ్ళ మీద కూర్చోబెడతారు, చూసిండ్రా, అట్లా కూర్చోబెట్టేస్తారు. ఆ ఘనత ఉన్న ఏకైక రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్. అది ఊరికే రాదు, ఎంతో కష్టపడితే. ఆయన అసలు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎందుకు అయ్యాడు అనేది ముందు తెలుసుకోవాలి. ఇందాక పెద్దలు చెప్పినప్పుడు ఛత్రపతి శివాజీ గారి నాన్నగారు ఒక మొఘల్ రాజు దగ్గర సైనికుడిగా పనిచేసేవాడు. ఆ టైంలో జిజియాబాయి అంటే ఛత్రపతి శివాజీ గారి వాళ్ళ అమ్మ కడుపుతో ఉంది. అయితే సైనాధిపతి కాబట్టి రాజుగారి నుంచి ఒక కబురు తీసుకొని ఒక ముస్లిం సైనికుడు వస్తాడు. వచ్చి ఛత్రపతి శివాజీ మహారాజ్ తండ్రితో మాట్లాడుతూ వెళ్తూ అక్కడున్న శివాలయంలోకి వెళ్తాడు. అదేంటి, ఒక ముస్లిం వ్యక్తికి శివాలయంలో ఏం పని అంటే, అప్పుడు కాలం ఎలా ఉండేది అని అంటే మొత్తం ఇస్లామీకరణం చేయాలి, హిందూగా బ్రతకడానికి లేదు, హిందూగా బ్రతకాలి అంటూ భయపడుతూ ఉండే పరిస్థితులు అది. కాబట్టి హిందూ ఆలయాల్ని రక్షించుకోవాలి, హిందువులుగా బ్రతకాలి అంటే భయపడుతూ ఉన్న సందర్భంలో ఈయనెందుకు శివాలయంలోకి వెళ్తున్నాడు అని ఆవిడ చూసినప్పుడు, ఈ మధ్యకాలంలో మనం విన్నామా, తెలంగాణలో కూడా ఒక గుడిలోకి వెళ్ళి అపవిత్రం చేసేశారు ఆ గుడి మొత్తం. అలాగే ఆ శివాలయాన్ని కూడా అపవిత్రం చేసేస్తాడు ఆ ముస్లిం సైనికుడు. ఎందుకు అనంటే వాళ్ళకి తెలిసింది ఒక్కటే, ఔరంగజేబ్ కాలంలో ఒకటి మతం మార్చాలి, లేదా మతం మారని వాడు కాపీర్, వాడిని మనం ఏమైనా చేయొచ్చు, అడిగేవాడు లేడు. ఆమెకు చాలా కోపం వచ్చిందట, ఆవేశం వచ్చిందట. కానీ ఏం చేయగలుగుద్ది? ఆ ఆవేశాన్ని తన కడుపులో ఉన్న బిడ్డకు ప్రతిరోజు చెప్పేదట, నానా ఏదో ఒక రోజు వీళ్ళ అహంకారాన్ని అణచాలి, హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పరచాలి అని. అంటే కడుపులో ఉన్నప్పుడు మనం ఏమి వింటూ, అంటే కడుపుతో ఉన్న మన అమ్మ వాళ్ళు ఏమి వింటూ ఉంటే మనం దానికి వారసులుగా పుడతాం. అది వింటూ కడుపులో ఇంతింతై పుట్టిన ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టినప్పటి నుంచే హైందవ ధర్మాన్ని రక్షించడానికి తను ఒక యోధుడినవ్వాలి అని డిసైడ్ అయ్యారు. ఇందాక గురువు గారు చెప్పారు కదా, తన తండ్రి సైన్యాధికారిగా ఉన్నప్పుడు ముస్లిం రాజు వస్తే నమేస్తే చెయ్యకుంటే వదిలేయడు. ఆయన పసిపిల్లగాడు అని కూడా చూడకుండా దేశ బహిష్కరణ చేస్తాడు. ఈ దేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉండకూడదు అని చెప్తే వాళ్ళ అమ్మ ఏం బాధపడదు. అదే మన అమ్మోళ్ళు అయితే ఏమంటారు, మీరు తిన్నదోటి ఉండరు, ఏదో ఒక పని చేస్తారు, ఇప్పుడు మిమ్మల్ని పట్టుకొని ఏ ఊరు పోవాలి, ఏంది మీ వల్ల మాకు ఈ కష్టాలు ఏంటి అంటారు, అవునా? కానీ అక్కడ వాళ్ళమ్మ అలా అనదు, రానానా అయితే అయిందని తీసుకొని వెళ్ళి ఆ బాలుడికి శస్త్ర విద్యలు, చదువు, సంస్కారం, రామాయణం, మహాభారతం, కత్తి యుద్ధం, కర్రసాము అన్నీ నేర్పించేస్తుంది 15 సంవత్సరాల వయసు వచ్చేసరికి. ఒకరోజు పొద్దుటే లేచి వాళ్ళమ్మ ఇంటి ముందు దిగాలుగా కూర్చొని ఉంటుంది.
ఎందుకు దిగాలుగా కూర్చుందో అర్థం కాదు. ఎందుకంటే పొద్దున్న లేస్తే ధైర్యం నూరిపోస్తూ ఉంటుంది వాళ్ళమ్మ. అలాంటిది వాళ్ళమ్మ డల్లుగా కూర్చునేసరికి ఆయనకు అర్థం కాలే. అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అమ్మ ఏమైంది, రోజు నాకు ఉత్సాహభరితమైన కథలు చెప్తావు కదా, ఈ రోజు ఎందుకు ఇంత నీరసంగా కూర్చున్నావంటే, ఏం లేదు నాన్న, పొద్దున లేచి తలుపు తీయగానే అగో ఆ కొండ మీద పరాయి దేశ జెండా కనబడుతోంది, అది చూస్తే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్తే 15-16 సంవత్సరాల వయసులో వాళ్ళ అమ్మ ఇలా మాట్లాడగానే ఇంట్లో ఉన్న కత్తి పట్టుకొని వెళ్ళి అక్కడ యుద్ధం చేసి ఆ జెండాను బీకేసో చేస్తాడు. అలా 16వ సంవత్సరంలోనే సనాతన హైందవ ధర్మాన్ని నిలబెట్టడానికి, పరాయి పాలన నుంచి విముక్తి కలిగించడానికి భరతమాతకు కంకణం కట్టుకున్నాడు. ఆయన బతికింది 56 సంవత్సరాలు. 16 సంవత్సరాల్లో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. అంటే 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలలో 100 యుద్ధాలు చేసిండు. అయినా ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలే. ఎందుకు ఓడిపోలే? మనం ఎక్కడో ఒక దగ్గర క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ ఒకసారి, సెకండ్ ర్యాంక్ ఒకసారి, థర్డ్ ర్యాంక్ ఒకసారి వస్తుంది కదా. కానీ ఆయన 100 యుద్ధాల్లో ఎలా గెలిచాడు? ఎలా గెలిచాడు అంటే ఆయన సంకల్పం, ఆయన తల్లి పట్టుదల, దీక్ష, నా దేశం సనాతన హైందవ దేశం పరాయి పాలన కింద నలిగిపోకూడదు, కాషాయ జెండాను ఎగరవేయడానికి, నుదుటిన బొట్టు పెట్టుకోవడానికి ఆడపడుచులు బాధపడకూడదు. ఒకప్పుడు రాజ్యాలు ఓడిపోతే ఆ రాజుల భార్యలను కూడా తీసుకెళ్ళిపోయి మొఘలులు వాళ్ళని అత్యాచారాలు చేసేవాళ్ళు. అలా నలిగిపోతున్న చూస్తున్న ప్రతిసారి ఆయన కళ్ళ వెంబటి నీళ్ళు వచ్చాయట. ఏ ఆడపిల్ల ఇలాంటి అఘాయిత్యాలకు గురి కాకూడదు అంటే అసలు ఈ మొఘలులు అనే వాళ్ళే ఈ దేశంలో ఉండకూడదు. దేశ రక్షణ, ధర్మ రక్షణ, పట్టుదల, అనుకున్నది సాధించాలి అనే సంకల్పం. చాలామంది ఏం చెప్తారంటే బ్రిటిషోడు ఈ దేశానికి చాలా ఇచ్చాడు అని చెప్తాడు. కానీ బ్రిటిషోడికే ఈ దేశం చాలా భిక్షగా పెట్టేసింది. మొట్టమొదటి గెరిల్లా యుద్ధాన్ని చేసింది ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈరోజు నౌకా యుద్ధాలు జరుగుతున్నాయి కదా, నౌకాయానాల ద్వారా, దాన్ని మొట్టమొదట మొదలుపెట్టింది ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన ఎలాగా అంటే, నా తదనానంతరం కూడా నా పిల్లలు కూడా ఈ ధర్మం కోసమే ఉండాలి, మీరు చచ్చిపోయినా పర్లేదు చచ్చిపోండి, కానీ మతం మాత్రం మారకండి. నువ్వు మతం మారావంటే చచ్చిన శవంతోనే సమానం, నువ్వు బతికున్నా అనవసరం. నువ్వు బ్రతికున్నావు అని తెలియాలంటే హైందవ ధర్మంలోనే ఉండాలి. కాబట్టి హైందవ ధర్మంలోనే ఉండండి. అప్పుడు మొఘల్ రాజులకు భయపడి కొంతమంది మతం మారే వాళ్ళని చెప్పా కదా, అలా మతం మారిన వాళ్ళను కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ మళ్ళీ తిరిగి మన ధర్మంలోకి తీసుకొచ్చేవాళ్ళట. మీరు భయపడాల్సిన అవసరం లేదు, మన ధర్మానికి మించింది లేదు. ఇంకొక విషయం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భారతదేశం సనాతన హైందవ హిందూ దేశం. మొఘలుల పాలనతో ఇక్కడికి ఇస్లాం వచ్చింది, బ్రిటిష్ ఆక్రమణతో క్రిస్టియానిటీ వచ్చింది. అంతే తప్ప ఈ దేశం సనాతన హైందవ హిందూ దేశం. దానిని మనందరం పరిరక్షించుకోవాలి. పరిరక్షించుకుంటారా? ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని గట్టిగా గట్టిగా చెప్పాలి, పిల్లలు చెప్పాలి. పరిరక్షించుకుంటాం, హిందూ ధర్మాన్ని కాపాడుకుంటాం, హిందూ ధర్మాన్ని రక్షించుకుంటాం. హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి అవసరమైతే ప్రాణమిస్తాం. ప్రాణం పోయినా మతం మారం. మతం మారిన వారిని తిరిగి హైందవ ధర్మంలోకి తీసుకువస్తాం. మనం ఎప్పుడైనా దేవుళ్ళని చూసామా? పూజలు చేస్తూ ఉంటాం, మనం కష్టం తీరగానే దేవుడే మన కష్టం తీర్చాడని చెప్తాం. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ చేస్తున్న ఏదైతే న్యాయ పోరాటం ఉందో ఆ న్యాయ పోరాటాన్ని చూసి
తుల్జా భవాని ఆయనకు ప్రత్యక్షమై కత్తినిచ్చిందంట. ఈ కత్తికి నువ్వే అర్హుడివి, ఈ కత్తితోటి నువ్వు సనాతన హైందవ ధర్మాన్ని రక్షించు అని చెప్పిందట. దీనికి కూడా ఒక కథ ఉంది. వాళ్ళమ్మ కడుపుతో ఉన్నప్పుడు, మన ఇంట్లో కూడా తెలుసు కదా, కడుపుతో ఉన్న వాళ్ళకు శ్రీమంతం చేస్తారు. తెలుసా శ్రీమంతం చేయడం? అలా శ్రీమంతం చేసినప్పుడు వచ్చిన చుట్టాలంతా అడిగారట, ఇలా శ్రీమంతం చేస్తుంటే నీకేమనిపిస్తుంది అని. నాకు శ్రీమంతం చేస్తుంటే గొప్ప ఆనందం లేదు, కానీ నేను నిద్రపోయినప్పుడు నా కలలో నేను ఒక సింహం మీద కూర్చున్నట్టు, నాకు 10 చేతులు ఉన్నట్టు, ఆ 10 చేతుల్లో ఆయుధాలు ఉన్నట్టు నాకు కల వస్తోంది అని చెప్తే అందరూ నవ్వారట. ఎందుకు నవ్వారు? హిందూగా బ్రతకడానికి అవకాశం లేని ఒక రాజ్యంలో మనం ఉంటూ అమ్మవారి గురించి కలలు అంటుంటే చుట్టుపక్కన ఉన్న వాళ్ళు ఎగతాళి చేస్తారు కదా. నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటా అని ఎవరైనా చెప్తే నువ్వు తెచ్చుకున్నప్పుడు చూద్దామంటారు, కానీ తెచ్చుకున్నాక శబాష్ అంటారు. అలాగే ఆవిడ కూడా కలగన్నప్పుడు నవ్విన వాళ్ళు ఛత్రపతి శివాజీ మహారాజ్కి అమ్మవారు కత్తిచ్చినప్పుడు యుగ పురుషుడు అన్నాడు. అంటే దీన్ని బట్టి పిల్లలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఓడిపోయినంత మాత్రాన భయపడాల్సిన అవసరం, బాధపడాల్సిన అవసరం లేదు, అడుగు వెనక్కి వేయాల్సిన అవసరం లేదు. మనం ఓడిపోయాము అంటే ఇంతకంటే ఇంకా సాధించే అవకాశం మనకు ఆ దేవుడు ఇస్తాడు అని అనుకోవాలి. అంతేకాదు, ఆమె ఆ కళ గురించి చెప్పిన, కొడుకును హైందవ ధర్మం గురించి నేర్పిస్తున్న చాలా మంది నవ్వేవాళ్ళట. నువ్వు ముందు మతం మారకుండా ఉండేందుకు ఎలానో ఆలోచించుకో, ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ని నువ్వు హిందూ సామ్రాట యోధుణ్ణి చేస్తానని చెప్తున్నావు కానీ ఎప్పుడైతే ఆయన ఒక యోధుడుగా మారాడో, ఆయనకు రాజ్యం లేదు, ఆయన రాజ్యాన్ని సృష్టించాడు. ఆయన ఒక్కడే రాజుగా లేడు, నేను లేకపోయినా ఈ రాజ్యాన్ని నడపాలని రాజులను తయారు చేశాడు. అలాగే మనం కూడా మనకొచ్చిన విద్యను మనతో పాటు అందరికీ నేర్పించాలి. రేపు మనం చెయ్యకపోయినా, మనం అక్కడ లేకపోయినా ఈ ధర్మాన్ని రక్షించే యోధులను అక్కడ నిలబెట్టాలి. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ మీకు తెలిసింది మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి తెలిసింది మీతో షేర్ చేసుకోండి. ఎండ్ ఆఫ్ ది డే ఏ విషయమైనా ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. రాముడు చాలా గొప్ప అయినా రాముడికి మించిన కొడుకు లేడు, రామరాజ్యానికి మించింది లేదు అని చెప్తారు. ఎందుకు? తండ్రి మాటను జవదాటలేదు. ఆయన రాజవ్వాలని అనుకున్నా తండ్రి చెప్పాడు అని చెప్పి అడవులకు వెళ్ళిపోయాడు. అందుకే రాముడు లాంటి కొడుకు రామరాజ్యం కావాలని కోరుకుంటారు ఎంతమంది దేవుళ్ళు ఉన్నా కూడా, అవునా? అలాగే మస్తు మంది రాజులు ఉన్నారు, కానీ ఛత్రపతి శివాజీ మహారాజు గురించి ఎందుకు చెప్పుకుంటాం? తల్లి మాటకు విలువిచ్చిన కొడుకు. తల్లి అడగగానే నేను ఒక రాజ్యం మీద యుద్ధానికి పోతున్నా, ఆ జెండాన్ని నేను తీయగలుగుతానా లేదా అని ఆలోచించకుండా తల్లి ఏం చెప్తే అది చేశాడు కాబట్టి ఆయన మహానుభావుడయ్యాడు. సో దీన్ని బట్టి మీరేం తెలుసుకోవాలి? తల్లిదండ్రులను గౌరవించాలి. మీకు ఫస్ట్ దైవం వాళ్ళే. తల్లిదండ్రులు చెప్పినట్టుగా విన్న ప్రతి పిల్లలు కూడా ఖచ్చితంగా రేపటి భావి భారత పౌరులుగా మారతారు. మనం ఏం చేస్తే మన అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది, మనం ఏం చేస్తే మన నాన్న గర్వంగా ఫీల్ అవుతాడు అనేది ఇలాంటి మహానుభావుల ద్వారా తెలుసుకోవాలి. ఇంకొకటి, ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఈరోజు ఆడ మగ అని ఎవ్వరూ లేకుండా కాషాయం వేసుకొని ఆయనలాగా బ్రతకాలని కోరుకోవడానికి కారణం ఆయన ధర్మం కోసమే కాదు, స్త్రీల కోసం. ప్రతి స్త్రీలో తల్లిని చూసేవాడు. నా ఇంటి ఆడపిల్ల కాదు కదా, ఎవరికో కష్టం వస్తే నేనెందుకు చేయాలి అని ఆలోచించేవాడు కాదు. కాబట్టి ప్రతి అబ్బాయి కూడా మీ క్లాస్లో కానీ లేదా మీ స్కూల్లో వాళ్ళను కానీ ఒక తల్లి చెల్లి భావనతో చూడాలి. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ముందుండి నిలబడాలి, ఆ కష్టాన్ని తీర్చడంలో భాగస్వామ్యులు కావాలి.
అలా అయినప్పుడే ప్రతి అబ్బాయి ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి గొప్ప వాళ్ళు అవుతారు. నిలబడతారా మీరంతా గట్టిగా? మీ స్కూల్ అమ్మాయిలకు ఏదైనా సమస్య వస్తే మీరు అండగా నిలబడతారా? నిలబడతారా లేదా? నాకు వినిపించట్లే. మీకు వినిపించిందా? వినబడలేదట. మాటే గట్టిగా రాకపోతే వాళ్ళని ఎలా కాపాడతారు? గట్టిగా ఒక్కసారి ప్రతి ఆడపిల్లకు అండగా నిలబడతామని చెప్పండి. శభాష్. ఇక మీరంతా ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులే. ఇక మళ్ళీ మీకు గొప్పగా ఆయన గురించి నేర్పించాల్సిన అవసరం లేదు. ఆయనలాగా తయారైపోతారు. ఇంకొకటి, వెళ్ళిన ప్రతి చోట యుద్ధం గెలవాలి అని కాదు, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలుసుండాలి. ఇది సినిమా డైలాగ్ కాదు, ఛత్రపతి శివాజీ గారి డైలాగు. దాని తర్వాత సినిమాలో ఆపాదించారు. కానీ ప్రతి చోట నెగ్గడమే కాదు, కొన్ని చోట్ల తగ్గే వాళ్ళు కూడా. ఎందుకు అనంటే, హిందువు కొట్టుకున్నాడు అనుకోండి, ఇప్పుడు హిందూ రాజే ఛత్రపతి శివాజీ మహారాజ్ మీదకి యుద్ధానికి వస్తే ఆయన యుద్ధంలో వెనకంజ వేసి వెళ్ళిపోయేవారు. అది ఓడిపోయినట్టు కాదు. ఎందుకు అనంటే, హిందూ కొట్టుకుంటే మూడో వాడికి ఆసరా అయిపోతుంది. ఈ రెండు రాజ్యాలను మూడో వాడు ఆక్రమిస్తాడు. కాబట్టి మనం కొట్టుకోకూడదు. తరువాత వెళ్ళిపోయి ఆ రాజును పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఐక్యంగా ఎలా ఉండాలి అనేది నేర్పించి ఏ హిందూ రాజుల రాజ్యాన్ని మొఘలుల పాలు కాకుండా చేశాడు. ఇంకో విషయం తెలుసా? ఈశాన్య రాష్ట్రంలో అసలు ఇస్లామీకరణ ఎక్కువగా జరగలేదు. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలకు అప్పుడు సంబంధించిన రాజులంతా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని ఆదర్శంగా తీసుకునే వాళ్ళట. అందుకనే అటువైపు మీరు ఆ స్టేట్స్ అన్ని చూస్తే ఇప్పుడు క్రైస్తవీకరణ, ఇప్పుడు కొంత ఇస్లామీకరణ అయినాయి, కానీ అప్పట్లో లేవు. అంటే ఆయన బ్రతకడమే కాదు, ఆయన మరొకరికి ఆదర్శంగా బ్రతికేవారు. సో అది నిజమైన బ్రతుకు. మనం బ్రతుకుతున్నాం, చెట్లు బ్రతుకుతున్నాయి, జంతువులు బ్రతుకుతున్నాయి. మనకి వాటికి తేడా ఏంటి? 10 మందికి ఎప్పుడైతే మనం ఆదర్శంగా నిలుస్తామో అప్పుడే మనం గొప్పవాళ్ళం. నేనే గొప్ప అనే గర్వం లేకుండా దేశ సేవ ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనం మనుషులం. ప్రపంచంలో మీకు తెలిసి ఎన్ని దేశాలు ఉన్నాయి? ఇక్కడికి వస్తే ఇంగ్లీష్లో వదిలేస్తే తెలుగులో భరతమాత. ఎవరికి పూజ చేస్తాం మనం? భరతమాత. అంటే ప్రపంచంలో దేశాలు ఉన్నాయి, కానీ అమ్మ ఒక్కటే, అది మన భారతదేశం, మన భరతమాత. ఎంత గొప్ప విషయం ఇది! ఎంత పుణ్యం చేసుకొని ఉంటే మనం ఇక్కడ పుట్టుంటాం. కరోనా వచ్చింది, విపత్తులు వచ్చాయి, ఏదైనా జరగనివ్వండి, అత్యధిక జనాభా ఉన్న మన దేశానికి ఎప్పుడూ సంక్షోభం రాలేదు. ఎందుకో తెలుసా? అలాంటి మహానుభావులు పుట్టిన గడ్డ. మనం చేసిన మంచి, మనం చేసిన ధర్మం మన ప్రకృతికి గుర్తించి ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది. సో ఆ రోజు వాళ్ళు చేసిన మంచి పనులే ఈ రోజు మన దేశంలో సంక్షోభం రాకుండా కాపాడుతుంది. కాబట్టి మీరు వీలైనంత మంచి పని చేస్తూ ఉండాలి. అర్థమైందా? చేస్తారా? అండ్ ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు కాబట్టి మీకు ఒక చిన్న విజ్ఞప్తి అండి. అంటే ఇది ఆర్వాయిస్ తీసుకున్న ఒక సంకల్పం మీ దృష్టికి తీసుకెళ్తే ఇక్కడ కూడా అది ఇంప్లిమెంట్ అవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. మీ ఊర్లో గుడి ఉంది కదా, గుడిలో ఒక రిజిస్టర్ పెట్టండి. ఆ రిజిస్టర్లో హిందూ కార్పెంటర్, హిందూ మెకానిక్, హిందూ ఎలక్ట్రీషియన్, హిందూ సుతార్ పనిచేసే వాళ్ళు ఆ గుడిలో వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు పెట్టండి. మీ ఇంట్లో ఏ పనున్నా ఆ గుడికి వెళ్ళండి. దేవుడి ఆశీస్సులతో పాటు ఆ రిజిస్టర్లో ఉన్న వాళ్లకు కాల్ చేసి వాళ్ళతో పని చేయించుకోండి. ఎందుకు చెబుతున్నాను అనంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు కాస్తో కూస్తో ఈ మతం మారుతున్న వాళ్ళు ఎందుకు అంటే పేదరికం వల్ల అనేది కొన్ని చోట్ల క్లియర్గా ఉంది కదా.
అంటే ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు ఉపాధి మార్గాలుగా మారితే ఆలయం ఎప్పటికీ పరిరక్షించబడుతుంది. సో ఉపాధి కోసం వచ్చే వాళ్ళు ఆలయానికి వస్తారు, ఉపాధి కోరుకునే వాళ్ళు ఆలయానికి వస్తారు. ఆ ఆలయం ఎప్పుడు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది కాబట్టి ఇంకా ఆ ఆలయాన్ని ఎవ్వరూ కాపాడాల్సిన అవసరం లేదు, ఆ ఊరి జనాలే కాపాడుకుంటారు. ఆ సంకల్పం కోసం చెప్తున్నాను. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఆర్వాయిస్కి వచ్చే ఎక్కువ కాల్స్లో ఈ మన మాంసం కట్ చేసే అన్నలు ఉంటారు కదా, వాళ్ళు చాలా కాల్ చేస్తూ ఉంటారు. చెల్లెమ్మ మా ఉపాధి మొత్తం నాశనం అయిపోయింది, మీరు ఎక్కడికి వెళ్ళినా మా ఉపాధి గురించి కొంచెం మాట్లాడండి అని. సో మనకు హలాల్ వద్దు, జట్కానే ముద్దు. సో జట్కా పద్ధతి ద్వారా వారి ఉపాధిని వారికి ఇప్పించేయండి. మనకు కులాలు లేవు, అది ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలం నుంచి ఈ రోజు వరకు మనకున్నవి వర్ణాలు మాత్రమే. మనం చేసుకునే పనుల వల్ల వర్ణాలు ఉండేవి. వెంకటేశ్వర స్వామికి ప్రసాదం సమర్పించేది మట్టి ప్లేట్లో, మట్టి దాంట్లో. మరి అది తయారు చేసేది ఎవరు? కుమ్మరి. మరి కులాలు వివక్షత ఉంటే ఆయన దగ్గర ఎలా అవుతుంది? మనలో మనకు చిచ్చు పెట్టడానికి బ్రిటిషులు తీసుకొచ్చిన ఈ కుల వ్యవస్థని మనం నాశనం చేసేసి గడప లోపల కూడా కులం అనేది లేకుండా చేసి హిందువులం అనే ఒక భావన తీసుకురావడానికి ఈ తరం రేపటి తరం పోరాటం చేయాలి.